అయ్యో పార్వతి, ఎంత పని చేసావు పార్వతి? అయ్యో పార్వతి, పార్వతి, అయ్యో పార్వతి, పార్వతి, పార్వతి అక్క ఏమైందక్క? పార్వతి లే పార్వతి, 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 పార్వతి అక్క ఏమైందక్క? పార్వతి, అక్క కళ్ళు తెరవక్క, లే పార్వతి, పార్వతి, అక్క కళ్ళు తెరవక్క. పార్వతి, పార్వతి లేమ్మా. అక్క పార్వతి లే పార్వతి, అక్క పార్వతి, అక్క పార్వతి, లేక కళ్ళు కళ్ళు తెరువు తెరవక్క. నన్ను చూడక్క. పార్వతి, పార్వతి కళ్ళు పార్వతి. తెరువు. పార్వతి లే పార్వతి. పార్వతి కళ్ళు తెరువు పార్వతి. ఇలా మాట్లాడుతూ కూర్చుంటే ఉన్న కొన ప్రాణం కూడా పోతుంది. వెళ్ళి అంబులెన్స్ కి ఫోన్ చేయండి. అంబులెన్స్ వద్దమ్మా, మన కార్లోనే తీసుకెళ్దాం. అవునమ్మా. పార్వతిని కాపాడుకుందామమ్మా. పార్వతి మై లిఫ్ట్ చేయరా. కార్ లో ఆక్సిజన్ ఉండదు కదా పెద్ద బాబు. అంబులెన్స్ లో అయితే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఫెసిలిటీస్ ముఖ్యమా ప్రాణం ముఖ్యమా పిన్ని? పార్వతి మై హెల్ప్ చేయరా. అక్క అక్క చూడక్క. అక్క అక్క జాగ్రత్త, త్వరగా. గౌరీ, హనుమంత్ ఫోన్ చేయి, ముందు రమ్మని చెప్పు. అలాగే వదిన. ఫాస్ట్. మై డోర్ తీరా ఫాస్ట్. పార్వతి, పార్వతి. రేయ్, నువ్వు ఆ కార్లో పదా. అక్క అక్క లేక పార్వతి లే పార్వతి. అక్క చూడక్క. పార్వతి. అక్క డాక్టర్, అక్క కళ్ళు పార్వతి, కళ్ళు తెరువు పార్వతి. అక్క అక్క ఇటు చూడక్క. పార్వతి, అక్క పార్వతి లే పార్వతి. అక్క అక్క కళ్ళు తెరవక్క. అక్క పార్వతి కళ్ళు తెరువు పార్వతి. పార్వతి లే పార్వతి. అక్క అక్క కళ్ళు తెరవక్క. పార్వతి, అక్క పార్వతి. అక్క డాక్టర్, లేక. డాక్టర్. వాట్ హ్యాపెండ్ దేవా? కిచెన్ రూమ్ లో వంట చేస్తుంటే ఏదో పేలిన శబ్దం వచ్చింది. మేము వెళ్ళి చూస్తే స్పృహ తప్పి పడి ఉంది. అక్క అక్క లేక. అక్క ఏం జరిగిందో తెలియదు కానీ ఏదో పేలినట్టు మాత్రం అర్థమైంది డాక్టర్. రాజు, సిస్టర్, ఇమీడియట్ గా ఎమర్జెన్సీ వార్డు తీసుకెళ్ళండి. హరి అప్. అక్క 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 గని, వెయిట్ వెయిట్, మీరందరూ ఇక్కడే ఉండండి. అక్క గని, అక్క గని. చిన్నబాబు గారు. అక్క గని ఊరుకో గని, లోపలికి వెళ్ళకూడదు. డాక్టర్స్ అక్కకేం కానివ్వరు. గని, నా మాట విని గని, మీ అక్కకి ఏం కాదు గని, డాక్టర్స్ చూసుకుంటారు గని. లోపలికి వెళ్ళకూడదు అని చెప్తున్నానా? గని, గని, గని ఊరుకో. మహి, పక్కకు తీసుకెళ్ళు. ఏం కాదురా. గని, నువ్వురా. ఏం కాదు గని. ఊరుకో గని, ఏం కాదు. ఊరుకో. నువ్వు ఇక్కడ కూర్చో. కూర్చో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్న బాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.